చాలా బాగున్నాయండి. మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. అలనాటి అమ్మ రుచులకి స్వాగతం. ఈరోజు మనం సొరకాయ గారెలు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. సొరకాయ ఒకటి, లేత సొరకాయ తీసుకోండి. ఉల్లిపాయలు 2, కరివేపాకు 1 గుప్పెడు, జీలకర్ర 1 స్పూను, ఉప్పు 2 స్పూన్లు, పచ్చిమిర్చి 4, బియ్యం పిండి సొరకాయ తురుముకి సరిపోను. లేత సొరకాయ తీసుకోండి, పొట్టు తీయవసరం లేదు. లేతదైతే, ముదురుదైతే పై పొట్టు తీసుకోవాలి. ఇది లేత ఉంది కాబట్టి మేము పొట్టు తీయట్లేదు, ఇట్నే గీరుతాం. చూడండి లేతకాయ. పల్లె వండుకోవచ్చు. ఇలా తురుముకోవాలి. మొత్తం కాయ ఇలా తురుముకోవాలి. ఇగో చూడండి ఇలా తురుముకోవాలి. మొత్తం తురిమాక మీకు చూపిస్తాం. పచ్చిమిర్చి వేసుకొని దంచుకున్నాం. ఇందులోనే 2 స్పూన్ల ఉప్పు, అల్లం ముక్క ఇందాక చెప్పలేదు, చూడండి అల్లం ముక్క కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు జీలకర్ర వేసుకుంది. జీలకర్ర వేసుకొని ఇట్లా కచ్చపెట్టని దంచుకో. ఇట్లా దంచేసుకుంటే బాగుంటాయి. మిక్సీలో పడితే మెత్తగా అయితే ఉల్లిగడ్డలు టేస్ట్ బాగుండదు. ఇట్లా రోట్లో దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుందాం. ఇలా దంచుకోవాలండి, కచ్చపెచ్చగా. ఇక చూడండి ఇలా దంచుకోవాలి. మరి మెత్తగా దంచితే బాగోదు, మిక్సీలో ఉన్నట్టుంది. ఇక ఇప్పుడు తురుముకున్నది గిన్నెలో వేసుకోవాలి. చూడండి సొరకాయ అంతా తురుముకున్నాం మంచిగా. రోట్లో దంచుకొని వచ్చినాం. ఇది కూడా దీంట్లో వేసుకోవాలి. అంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు తురుము ఇందులో వేసుకున్నాం కదా, దీనికి తగ్గట్టు కొంచెం కొంచెం పిండి పోసుకుంటా కలుపుకోవాలి. నీళ్లు పోసుకోకూడదు, ఈ సొరకాయ తురుముతోనే కలుపుకోవాలి. నీళ్ళు వేసుకుంటే గట్టిగా అవుతాయి. సొరకాయ తురుము ఎంత తేమ ఉందో ఆ తేమ వరకు పిండి పోసుకోవాలి. ఇంకా పట్టుద్ది మనకి.
ఇగో ఇలా కలుపుకోండి, చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇట్లా ఇట్లా కలుపుకొని ఇప్పుడు మనం సొరకాయ గారెలు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని సొరకాయ గారెలు వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కళాయి వేడయ్యాక నూనె పోసుకుందాం. ఆయిల్ గారెలు మునిగే వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని మంచిగా కాల్చుకోవాలి. స్టవ్ హైలో పెట్టుకొనే ఉండాలి, సిమ్లో పెట్టుకుంటే మంచి కాలం. ఇప్పుడు గారెలు ఇగో ఇలా చిన్న చిన్నవి కవర్ మీద మంచిగా నూనె కవర్ మీద చేసుకోవాలి. మీకు ఇష్టం చిన్నవి అంటే చిన్నవి, పెద్దవి అంటే పెద్దవి, ఎంతైనా చేసుకోవచ్చు. ఇష్టంతో పనిగా ఎవరి ఇష్టం తినేటట్టు వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైంది, ఇప్పుడు వేసుకుందాం. ఇగో ఇలా ఇలా చేసుకో. ఈ ఎర్రగా కాల్చుకుంటే 2 రోజులు ఉంటే పొద్దున్న టిఫిన్లా చేసుకోవచ్చు, సాయంత్రం స్నాక్స్ లాగా. ఇగో ఇట్లా ఆయిల్ రాసుకోండి, కవర్కి ఇట్లా ఆయిల్ రాసుకొని చేసుకుంటే మంచిగా వస్తాయి. చూడండి, ఒక పక్క కానీ రెండో పక్క ఇట్లా తిప్పుకోవాలి. తిప్పుకొని మంచిగా కాల్చుకోవాలి ఎర్రగా. చూడండి కాల్ని తీసుకున్నాం. ఇది చాలా టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా చేసుకోండి. ఇదండి ఈరోజు సొరకాయ గారెలు చేసుకున్నాం. సొరకాయ గారెలు 2 రోజులైనా ఉంటాయి. ఈ స్టాకు ఎర్రగా కాల్చుకుంటే 2 రోజులు స్టాక్ కూడా ఉంటాయి. పిల్లలు పెద్దలు అందరు తినొచ్చు, చాలా బాగుంటాయి. ఈ కనుక మీరు చేసుకొని చూడండి. చేసుకొని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు యూట్యూబ్లో తప్పకుండా మా ఛానల్ అవుతుంది, తప్పకుండా చూడండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లు పెట్టడం మాత్రం మర్చిపోకండి.